ఎందుకంటే నేను చేసిన తప్పు ఇక్కడ చెప్తాను అనమాట. సో నేను నీట్ పీజీకి ప్రిపేర్ అప్పుడు నేను ఒక మంచి కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యానంటే ఇండియాలో అది టాప్ 1 or 2, 3 ప్లేసెస్లో ఉంటుంది అనమాట. అయితే నేను ఆ కోచింగ్ సెంటర్కి వెళ్తే నా పక్కన నా హాస్టల్లోనే ఇంకొకడు వేరే కోచింగ్ సెంటర్కి వెళ్తున్నాడు, అది కూడా టాప్ 1, 2, 3లోనే ఉంటుంది అనమాట. నేను ఎర్రిపప్పలాగా నా కోచింగ్ సెంటర్లో ఈ నోట్స్లు చదవకుండా, ఒరే వాడు నా కోచింగ్ సెంటర్ వాడు 100 పేజీలే చెప్పాడు, ఆ పక్కన కోచింగ్ సెంటర్ వాడు 150 పేజీలు చెప్పాడు, అంటే వాడు ఇంకా బెటర్ అని చెప్పేసి నేను నా కోచింగ్ సెంటర్లో నోట్స్ పైన చదివి ఆ పక్కనోడు కోచింగ్ సెంటర్లో జిరాక్స్లు తీసుకొని అవి చదివి ఇవి చదివి, అంటే ఒక 4-5 కోచింగ్ సెంటర్లు అన్ని నోట్స్లు ఎత్తుక్కొని తీసుకొచ్చి చదివి ఒక ఇయర్ వేస్ట్ చేసుకున్నా. నా ఫస్ట్ అటెంప్ట్లో నాకు పీజీ సీట్ రాలేదు 1 year చదివిన తర్వాత కూడా. ఎందుకంటే నేను నాకున్న సోర్స్, నా చేతిలో ఉన్న సోర్స్ నేను నమ్మకుండా పక్కన సోర్స్ వెతుక్కుంటా, వాడు ఇంకా ఎక్కువ చెప్తున్నాడేమో, ఈ నోట్స్లో ఇంకా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయేమో, ఈ నోట్స్లో ఇంకా ఎక్కువ బొమ్మలు ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి, ఎక్కువ MCQs ఉన్నాయి ఈ బుక్లో అని చెప్పేసి అలా ప్రతి 4-5 సోర్సులన్నీ వెతుక్కొని నేను ఏదో కలిపి కొట్టి ఒక మసాలా చేసి కాక్టైల్ లాగా చేసి అన్ని చదువుదాం అనుకున్నాను. ఎర్రి పప్పని అయ్యాను నేను. ఓకేనా, ఒక కోచింగ్ సెంటర్కి మీరు ఫిక్స్ అయ్యి ఆ కోచింగ్ సెంటర్ వాడు ఇచ్చే నోట్స్, ఆ కోచింగ్ సెంటర్ వాడు ఇచ్చే MCQs, బిట్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆ కోచింగ్ సెంటర్ వాడు ఇచ్చే అప్డేట్స్, లేటెస్ట్ పాయింట్స్, అంటే ముందు చెప్తున్నా మీరు ముందుగానే రీసెర్చ్ చేసి ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళండి. ఆ కోచింగ్ సెంటర్లో కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎవడైతే కోచింగ్ సెంటర్లో పాయింట్లు అన్నీ తీసుకొచ్చి నెత్తి మీద వేస్తున్నారు అనుకోండి, మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్ అన్నీ చెప్తున్నారు అనుకోండి, అది కోచింగ్ సెంటర్ అవ్వదు భయ్య. కోచింగ్ సెంటర్ అంటే ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ 10 పేజీల్లో ఉన్న పాయింట్స్లో వెతికి ప్రీవియస్ ఇయర్స్ ఎట్లాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఎట్లాంటి పాయింట్స్ ఇస్తున్నారో తెలుసుకొని దాన్ని కన్సైజ్ చేసి 10 పేజీలని ఒక 2 పేజీల్లోకి కన్సైజ్ చేసి మీకు చెప్పేవాడు కోచింగ్ సెంటర్ అవుతాడు. అర్థమైందా? సో మీరు మెయిన్ టెక్స్ట్ బుక్ 1000 పేజీలు ఉండి కోచింగ్ సెంటర్ నోట్స్ 500 పేజీలు ఉందనుకోండి, అది కోచింగ్ సెంటర్ కాదు భయ్య. కోచింగ్ సెంటర్ అంటే కన్సైజ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు అర్థమయ్యేటట్టు ఫ్లో చార్ట్స్ రూపంలో చెప్పేవాడే ప్రాపర్ కోచింగ్ సెంటర్. కాబట్టి మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎక్కువ పేజీలు నోట్స్ చెప్పేవాడు బెస్ట్ కోచింగ్ సెంటర్, తక్కువ పేజీలు చెప్పేవాడు వేస్ట్ కోచింగ్ సెంటర్. ఒరే వాడు అసలు ఏం తక్కువ చెప్పాడు అనుకోమాకండి. ఓకేనా, కోచింగ్ సెంటర్ అనేది దానికి ఒక కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. సో కాబట్టి ఎక్కువ పేజీలు కాదు, చెప్పిన దాంట్లో కంటెంట్ ఎంత ఉంది. ఇప్పుడు మీరు 500 పేజీలు చదివి దాంట్లో నుంచి 100లో 90 MCQs వచ్చాయి. అయితే నువ్వు 200 పేజీలు చదివి ఆ 100లో 80 MCQs వచ్చినాయి అనుకోండి, నా దృష్టిలో 200 పేజీలు చదివి 100లో 80 MCQs స్ట్రైక్ రేట్ ఉన్న కోచింగ్ సెంటర్ బెస్ట్. అంటే నీకు 90 MCQs 500 పేజీలు చదివితే ఆ 10 MCQs ఎక్స్ట్రా వచ్చాయి 300 పేజీలు చదివితే. కానీ నువ్వు ఈ 200 పేజీలు చదివితేనే నువ్వు 80 MCQs క్రాక్ చేస్తావు చూసావా, అట్లాంటి కోచింగ్ సెంటర్ మంచిది. అంటే నువ్వు అట్లాంటి కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యి అదే నోట్స్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చెయ్యాలా. 4th పాయింట్ రివిజన్ భయ్య.